వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ప్రతిరోజు 4 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ పనుల నిమిత్తం ఎండలో బయట తిరిగేవారు ఎండ దెబ్బకి అలసిపోతున్నారు. ఈ వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగేవారు జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎండ, చెమట వల్ల కలిగే చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాస్మెటాలజిస్ట్ డాక్టర్ బిందుతో మా ప్రతినిధి ముర్తుజా ముఖాముఖి. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విజయవాడ నగరంలో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండలో వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార పరంగా కానీ మనం ధరించే వస్త్రాల పరంగా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారనేది వివరించేందుకు మనతో పాటు కాస్మెటాలజిస్ట్ బిందు గారు ఉన్నారు. అన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి చెప్పండి, ఈ వేసవి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయినాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమ్మర్లో చాలామంది చాలా ఇబ్బందులు అనేది బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఏ రకంగా స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, మనం ఫుడ్ పరంగా కనుక వచ్చినట్టయితే చాలామంది ఈ సీజన్లో మనం వాటర్ బేస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంటే సబ్జా నీళ్ళు కానీ, కటోరా కానీ ఇలాంటి ఎక్కువ ఇవి తీసుకున్నట్టయితే మన బాడీ డీహైడ్రేట్ అనేది అవ్వదు. అట్ ద సేమ్ టైం చెమట ఎక్కువ పడి మనకి వాటర్ పోతుంది కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. అండ్ సాల్ట్స్ కూడా ఉండాలి. కాబట్టి కొంతమంది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు, ఎవరికైతే లో బీపీ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎలక్ట్రోలైట్ పౌడర్స్ కానీ ఇలాంటివి కూడా ఇంటేక్ అనేది ఉండాలన్నమాట. సో వాటర్ బేస్డ్ అయితే ఈ రకంగా తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్లో కూడా మనకి ఎక్కువ వాటర్ మిలన్ కానీ, ఆరెంజెస్ కానీ, అండ్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో ఆల్సో ఈజ్ గుడ్. బట్ అన్ని ఫ్రూట్స్ వాటర్ ఇంటేక్ ఉన్న ఫ్రూట్ కనుక ఎక్కువ ఉంటే మనకి మంచిది. అందులో మనకి కర్బూజా కానీ ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. సో ఈ ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ డైట్లో వచ్చేసి ఏంటంటే కొంచెం స్పైసీ ఫుడ్స్ కానీ అలాంటివి, బిర్యానీస్ కానీ, నాన్ వెజ్ కానీ ఈ సీజన్లో కొంచెం మనకి ఇంకా గాబరా అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవి అనేది తీసుకున్నా కొంచెం నైట్ టైం తీసుకుంటే బెటర్. మరి మిడ్ టైంలో కాకుండా మధ్యాహ్నం పూట అలా కాకుండా నైట్ టైం పార్టీస్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో ఇది చాలా వరకు మనకి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఎలాంటి బట్టలు క్లోతింగ్ వాడుకోవాలి. క్లోతింగ్ వచ్చి ప్యూర్లీ కాటన్ అనేది వాడుకోవాలన్నమాట. అండ్ మన బాడీ కన్నా 1 ఇంచ్ లూజ్ అనేది ఉండాలి. అండ్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం మనం వేసుకునే విన్నర్స్ కూడా ఒక 1 ఇంచ్ అనేది కొంచెం లూజ్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే చెమట బాగా పడుతుంది. ఇలా బాగా పట్టినప్పుడు కొంతమంది వర్కింగ్ వాళ్ళు ఉంటారు. వర్కింగ్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్న నుంచి నైట్ 8-9 వరకు అవే క్లోతింగ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు అక్కడ బాగా చెమట పట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి లూజ్ క్లోతింగ్ చాలా మంచిది. బ్రీతబుల్గా ఉండాలి. ఇంటికి వచ్చేసినమ్మంటే మళ్ళీ ఉతికిన బట్టలు స్నానం చేసి ఈ సీజన్లో 2 పూట్ల చక్కగా స్నానం చేసుకోవాలి. యాంటీ ఫంగల్ సోప్ వాడుకున్నట్టయితే చాలా వరకు మనకి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, కిడ్స్ అనేవాళ్ళు వీళ్ళు కూడా చాలామంది ఏంటంటే కొంచెం బనీన్ టైప్ క్లోత్స్ కానీ ఇలాంటివి వాడతారు. అలాంటివి కాకుండా వాళ్ళకు కూడా లూజ్ కాటన్ క్లోత్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. బయటికి వెళ్ళేవాళ్ళు అవుట్డోర్ అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కిడ్స్ కూడా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే మంచిది. అండ్ ఈ సన్ స్క్రీన్లో మనకి ఇప్పుడు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా కలిపి వస్తున్నాయి. సో ఈ సన్ స్క్రీన్ మినిమం SPF ఫ్యాక్టర్ 50+ అనేది ఉంటే మనకి UVA అండ్ UVB ప్రొటెక్షన్ అనేది ఉండటం వల్ల కొంతవరకు మనం ట్యాన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే సన్ స్క్రీన్ వాడాం కదా అని ఏమీ కవర్ చేయకుండా బయట డైరెక్ట్ అలా సన్ ఎక్స్పోజ్ అవుతుంటారు. మనం ఎంత సన్ స్క్రీన్ పెట్టుకున్నా ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ వాడేవాళ్ళు కొంచెం ఓవర్ కోట్స్, జాకెట్స్ కానీ లూజ్ కాటన్ కోట్స్ అనేది వేసుకోవాలి. సో అది వేసుకొని అండ్ మనకి గ్లౌస్కి, హ్యాండ్స్, లెగ్స్కి, ఫీట్ కానీ ఏదైనా ఫుల్లీ కవర్డ్ బెల్లీస్ లాంటివి, స్నీకర్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే కాళ్ళు కూడా ట్యాన్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో బయటికి వెళ్ళే వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అడుగుతారు, మేడం మేము కారులోనే వెళ్తున్నాం, మాకు ట్యాన్ ఎందుకు అవుతుంది అని అడుగుతారు. కారులో వెళ్ళినా దట్ ఈస్ నాట్ సన్ ప్రూఫ్. మన చుట్టూతా ఉన్న ఒక కూలర్ క్లైమేట్ని చూసుకొని మనకి హీట్ తగలట్లేదని మనకి ఎండ నుంచి దాని UVB రేస్ అనేవి మనకు ఆ లైట్లో ఉంటాయి. సో దీస్ కెన్ పాస్ ఈవెన్ ద గ్లాస్. సో ఆ గ్లాస్లోంచి కూడా వస్తుంది. కాబట్టి కార్లో వెళ్ళిన వాళ్ళు కూడా, ఏసీ కార్లో వెళ్ళిన వాళ్ళు కూడా ట్యాన్ అవుతారు. సో ఖచ్చితంగా వెళ్ళినా మనకి షీల్డ్స్ అనేవి ఉంటాయి. సో సన్ షీల్డ్స్ ఉంటాయి.
వీళ్ళు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, సన్ షీల్డ్స్ పెట్టుకొని వెళ్తే మనకి చాలా వరకు ఇబ్బంది కలగకుండా ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సన్ స్ట్రోక్ అనేది తగిలిద్ది. ఈ సన్ స్ట్రోక్ నుంచి అవాయిడ్ చేసుకోవటానికి బయట ఎవరైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారో, నడుచుకొని ఎక్కువసేపు వెళ్తారో వాళ్ళు సన్ గ్లాసెస్ కొంచెం మోడరేట్గా, అంటే ఏంటంటే బ్రాండెడ్ కొంచెం ఇలాంటి వాడుకున్నట్టయితే, అంటే ఉత్తి బయట మనకి చీపర్గా 100 రూపాయలకి 50 రూపాయలు దొరికి అది జస్ట్ ఒక గ్లాస్ తప్పితే మనకు అదేమీ సన్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. ఇది పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వడదెబ్బ కొట్టదు. ముందు ఐస్ కనుక స్ట్రెయిన్ అయిపోతే మన బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐస్ అనేది మనం చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, మనం సన్ స్క్రీన్ ఎలాగో పెట్టుకుంటాం, క్లోతింగ్ అనేది ఉంటుంది. వచ్చిన తర్వాత కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు ఇంటర్నల్ హౌస్ హోల్డ్ వర్క్లో కనుక ఇన్వాల్వ్ అయితే మనకి చాలా వరకు ఆ సన్ స్ట్రోక్ ఫీచర్స్ అనేది ఉండదు. సమ్మర్లో వెళ్ళినప్పుడు మనకి స్కిన్ పరంగా కానీ హెయిర్ పరంగా కానీ ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ పరంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, హెయిర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఓకేనండి. సో సమ్మర్లో ముఖ్యంగా సన్కి ఫేస్ చేసే ఇష్యూ స్మాల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ట్యాన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. రెండోది, ఎక్కువ అంటే ఇప్పుడు రోడ్డు మీదే పనిచేసే వాళ్ళు ఉంటారు, షాప్స్ ఉంటాయి, వీళ్ళకి ఏమవుతుందంటే చెమట పొక్కులు అని అంటారు, వాళ్ళంతా పేలిపోవడం జరిగిద్ది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి లాక్టోకాలమైన్ లోషన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది రిపీటెడ్గా ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి పెట్టుకోవడం, యాంటీ ఫంగల్ సోప్స్ వాడుకోవడం, లూజ్ కాటన్ క్లోత్స్ వాడుకోవడం ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, హెయిర్ ఏంటంటే సన్ ఎలా ట్యాన్ అవుతుందో హెయిర్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళాలి బయటికి వెళ్ళే వాళ్ళు అయితే, 2 వీలర్స్ కానీ రోడ్డు మీద నడిచేవాళ్ళు, అండ్ ఈవెన్ అంబ్రిల్లా కూడా ఓకే. ఇది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే యూజువలీ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు హెయిర్ కూడా దాని కలర్ మారుతుంది, హెయిర్ ఫ్రీజీగా బిర్సుగా అయిపోవడం జరిగిద్ది అనమాట. సో ఇలా బిర్సుగా అవ్వకుండా చక్కగా ఉంటుంది. అండ్ ఈ సీజన్లో కొంచెం కండిషనింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి. కండిషనింగ్ అంటే ఎలా చేస్తారండి, మనకి ఏమీ అవసరం లేదు, జస్ట్ మనం యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసి మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ హెయిర్ గ్రోత్. ఈ సీజన్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే వీక్లీ 3 to 4 టైమ్స్ హెయిర్ ఆయిల్ అనేది హీట్ చేసుకొని మసాజ్ చేసుకున్నట్టయితే, మంచి మెడికేటెడ్ షాంపూ కనుక పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా రీగ్రోత్ కూడా ఉంటుంది. మార్కెట్లో చాలా ప్రిక్లీ హీట్ పౌడర్స్ వచ్చేసినాయి, ప్లస్ లోషన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అయితే ఇవి ఎంతవరకు సేఫ్, ఏవి తీసుకునేటప్పుడు అందులో ఏమి చూడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో మనకి మార్కెట్లో చాలా వచ్చినాయి. యూజువలీ దోస్ ఆల్ విల్ కమ్ అండర్ కాస్మెటిక్ రేంజ్, బట్ వాటికి ల్యాబొరేటరీ టెస్టింగ్ ఉండదు. కాబట్టి వాళ్ళు నైట్ అనుకుంటారు, ఒక్కోసారి పొద్దున కూడా ఈ ప్రోడక్ట్తో వచ్చేయాలని దే విల్ కమ్, బట్ అలాంటివి కాదు. మనకి ల్యాబొరేటరీ టెస్టింగ్ ఉన్నవి డాక్టర్ సజెస్ట్ చేసి యూజ్ చేసినట్టయితే దాని సాంద్రత, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సన్ స్క్రీనే తీసుకుందాం. డాక్టర్స్ డెర్మటలాజికలీ టెస్టెడ్ ఏంటంటే మనకి SPF 30 అంటే 30 ఉంటుంది, 50 అంటే 50 ఉంటుంది. కానీ ఇటువంటి కాస్మెటిక్ రేంజ్లోకి వచ్చినప్పుడు మనకి 70, 50+ అన్నా కూడా అందులో హార్డ్లీ 10+ కూడా ఉండదు. సో అందులో ఖచ్చితంగా మనకి ఆ ప్రోడక్ట్ యొక్క నాణ్యత అనేది ఉండదు. దానివల్ల మనకి సన్ డ్యామేజ్ అనేది జరిగిద్ది. సో డెఫినెట్లీ కొంచెం మెడికేటెడ్వి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి స్కిన్కి దానికి తగ్గ ఏమైతే సజెస్ట్ చేస్తారో అవి వాడుకున్నట్టయితే చాలా తక్కువ టైంలో, యూజువలీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏదో రకరకాలు ట్రై చేసి వాడే కన్నా ఒక డాక్టర్ని సజెస్ట్ చేస్తే వితిన్ 2 to 3 డేస్లో కూడా మనకి దాని ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ హోమ్ రెమెడీస్ ఏముంటాయి? సో యూజువలీ సమ్మర్ సీజన్లో హోమ్ కేర్ రెమెడీస్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు? ఆల్రెడీ సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ముల్తానీ మిట్టి కానీ, సున్నిపిండి కానీ, శనగపిండి కానీ ఇలాంటి ఎక్కువ తీసుకొని స్క్రబ్ లాగా వాడారనుకోండి, స్కిన్ ఇంకా బాగా ఫ్రిక్షన్ ఎక్కువ డెవలప్ అయిపోయి ఈ ప్రిక్లీ హీట్ అనేది ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ సీజన్లో అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ రొటీన్ ఏం వాడుకోవాలి? ఒక మాయిశ్చరైజింగ్ లోషన్, మాయిశ్చరైజింగ్ సోప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ వాష్ వాడుకున్నట్టయితే మనకి ఈ ఫేస్ వాష్ అనేది డేలో ఒక 2 times 3 times అనేది వాడుకున్నట్టయితే సరిపోతుంది. ఈ ఎండలో ఇటువంటి స్కిన్ పరంగా కానీ హెయిర్ పరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇటు వడదెబ్బ దగ్గర నుంచి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇది మన చర్మాన్ని ప్లస్ మన జుట్టును కూడా కాపాడుకోవచ్చు అని చెప్పేసి బిందుగా చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.